హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2026 యొక్క అప్లికేషన్ డేట్ కంప్లీట్ అయిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు మీ అందరూ కూడా ఇంకా ఈ ప్రిపరేషన్ మీద కంప్లీట్ ఫోకస్ చేయడం స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఎగ్జామ్ టోటల్ 80 మార్క్స్కి జరుగుతుంది వితౌట్ ఎనీ నెగిటివ్ మార్కింగ్. 40 మార్క్స్ జీకే అండ్ 40 మార్క్స్ మెంటల్ అబిలిటీ. ఎవరైతే నేను డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకి నేను ఆ టైంలో కూడా ఇచ్చిన ఒక ఇంపార్టెంట్ సజెషన్ ఏంటి అని అంటే, మీరు ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పని అన్నాను. అది సేమ్ థింగ్ వాజ్ హ్యాపెండ్. ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఇంగ్లీష్లోనే తెచ్చుకున్నారు ఆ మార్క్స్ అని. జీకేలో తక్కువ మార్క్స్ వచ్చాయి. కానీ ఈసారి ఈ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2026కి మటుకు నా సజెషన్ ఏంటి అని అంటే, మీరు ఒక సబ్జెక్ట్ని వదలడానికి లేదు, ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఇంకో సబ్జెక్ట్ మీద తక్కువ ఫోకస్ చేయడానికి లేదు. కంపల్సరీగా జీకేలో ఎక్కువ మార్క్స్ వస్తేనే మీకు ఈ ఉద్యోగం వస్తుంది. మెంటల్ అబిలిటీ 40 మార్క్స్ ప్రాపర్గా ప్రిపేర్ అయితే, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్ పేపర్స్ చేశారనుకోండి, ఈజీగా 40 అవుట్ ఆఫ్ 40 తెచ్చుకోవచ్చు, లేదా అట్లీస్ట్ 38, 39 ఈజీగా తెచ్చుకోవచ్చు. కానీ మీకు జీకేలో ఎక్కువ మార్క్స్ వస్తేనే ఉద్యోగం వస్తుంది. సో అందుకు మనకి జనరల్ నాలెడ్జ్కి ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఉండాలి. ఆ స్ట్రాటజీ లేదు అని అంటే ఈ మహాసముద్రమైన ఈ జనరల్ నాలెడ్జ్ని ఈదడం అనేది అసలు ఇట్ ఈస్ లైక్ అన్ ఇంపాసిబుల్ థింగ్. సో నేను ఈ పర్టికులర్ వీడియోలో మీకు ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఇస్తాను. అసలు ఈ జనరల్ నాలెడ్జ్ అనే బ్యాటిల్లో మీరు విన్ అవ్వాలి అని అంటే ఏం చేయాలో మీకు చెప్తాను. సో దిస్ ఇస్ ద థింగ్. ఈ మోడర్న్ టీచర్ ఛానల్లో నేను మీకు ఈ జనరల్ స్టడీస్కి సంబంధించి, కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు కంటిన్యూస్గా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాను. ఇఫ్ యూ ఫౌండ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ టు యూ, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ అట్ ద సేమ్ టైం ది మోడర్న్ టీచర్ యాప్లో ఏపీ హైకోర్టుకి సంబంధించి మనం ఒక ఫుల్ సిలబస్ కోర్స్ లాంచ్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 20 days బ్యాక్ ఈ కోర్స్ స్టార్ట్ చేసాం. అండ్ ఆల్రెడీ వి ఫినిష్డ్ ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ కంప్లీట్ చేసాం. రైట్ నౌ వీఆర్ డీలింగ్ విత్ ఇండియన్ హిస్టరీ. అండ్ ఇది ఓవరాల్గా ఒక 60 days స్ట్రాటజీ ప్లాన్ తోటి మనం ఈ సిలబస్ని కవర్ చేస్తున్నాం. నౌ ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్ ఇన్ దట్ కోర్స్, ఈ కోర్స్కి సంబంధించి అప్లికేషన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. సో నౌ ఈ క్లాస్లో, ఈ పర్టికులర్ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం? పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఫర్ జనరల్ నాలెడ్జ్. ఈ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి, ఈ 40 మార్క్స్ ఆఫ్ జీకేకి సంబంధించి మనకి ఎటువంటి స్ట్రాటజీ ఉండాలి దాని గురించి మీకు చెప్తాను. తర్వాత ప్యాటర్న్. సో యూట్యూబ్ ఓపెన్ చేసి మీరు ఏపీ హైకోర్ట్ అని సెర్చ్ చేస్తే మీకు డిస్ట్రిక్ట్ కోర్ట్ రిలేటెడ్ ప్రీవియస్ పేపర్స్ చూపించేస్తున్నారు. ఏపీ హైకోర్టు 2022 నోటిఫికేషన్కి సంబంధించిన పేపర్స్ చూపిస్తున్నారు. సో ఆ ప్రీవియస్ పేపర్స్ యొక్క రోల్ ఎంతవరకు ఉంటుంది అండ్ ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, క్వశ్చన్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అనే దాని మీద మీకు ఒక క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, జీకేలో మనం చదవడం కన్నా చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడం బాగా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి మనకి షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడం రావాలి. ఆ షార్ట్ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్తాను. అండ్ ఫైనల్గా మీకు ఈ ఎగ్జామ్ డేట్ మీద కూడా ఒక క్లారిటీ ఇస్తాను. రైట్? సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ది పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఫర్ జనరల్ నాలెడ్జ్. సో ఈ జనరల్ నాలెడ్జ్లో మనకి మ్యాక్సిమం మార్క్స్ రావాలి అని అంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, సిలబస్ ఏంటో అర్థం చేసుకోండి. సో మనకి ఈసారి సిలబస్ చాలా క్లియర్గా ఇచ్చారు. సో లాస్ట్ టైం సిలబస్ ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ 2022 ఆ సిలబస్ చాలా వేగ్గా ఉంది. అసలు సిలబస్ ఇవ్వలేదు. 40 మార్క్స్ ఆఫ్ జీకే, 40 మార్క్స్ ఆఫ్ ఇంగ్లీష్, అంతే. అదొక్కటే చెప్పాడు, ఇంకేం చెప్పలేదు. బట్ ఈసారి అలా కాకుండా డీటెయిల్డ్గా ఏ టాపిక్స్ వస్తాయి అనే దాని మీద క్లియర్ కట్ అనాలిసిస్ ఇచ్చాడనమాట. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఇండియన్ జియోగ్రఫీ నుంచి వస్తాయి, ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి వస్తాయి, కరెంట్ అఫైర్స్ కూడా ఓన్లీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అని మెన్షన్ చేశాడు. ఏపీ రిలేటెడ్ టాపిక్స్ మీద మనం ఎక్కువ రిలై అవ్వక్కర్లేదు, ఏపీ కరెంట్ అఫైర్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేయక్కర్లేదు అని చెప్పని ఒక క్లారిటీ వస్తుందన్నమాట. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జీకే అంటే మనకి చాలా ఆస్పెక్ట్స్ వస్తాయి. బట్ అందులో ఈ ఎగ్జామ్కి మనం ఎంతవరకు చదవాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో అందుకే మనం ఫస్ట్ సిలబస్లో ఏమి ఇచ్చాడు ఆ నోటిఫికేషన్ క్లియర్గా చదవండి. ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన సిలబస్ పాయింట్స్ ఏ ఉన్నాయో వాటిని మాత్రమే మీరు ఫోకస్ చేయాలి. ఓకే, నెక్స్ట్, ఫాలో ఓన్లీ వన్ సోర్స్. మీరు ది మోడర్న్ టీచర్ కోర్స్లో జాయిన్ అయ్యారనుకోండి, ఓన్లీ మోడర్న్ టీచర్ కోర్సే. అవి కాకుండా మీరు యూట్యూబ్లోనో లేకపోతే వేరియస్ అదర్ ప్లాట్ఫామ్స్లో వేరే ఏదైనా కోర్సులో ఎన్రోల్ అయితే ఆ కోర్సే. అరిహంత్ బుక్ చదివితే ఓన్లీ అరిహంత్ బుక్, లూసెన్స్ అయితే ఓన్లీ లూసెన్స్. సో ఒక సోర్స్ పెట్టుకోండి, డోంట్ టేక్ మల్టిపుల్ సోర్సెస్. సో ఎక్కువ సోర్సెస్ మీద మీరు ఫోకస్ చేసినా కానీ ఎటు వెళ్లకుండా ఒకే టాపిక్ని రిపీటెడ్గా చదువుతున్నట్టు అవుతుంది. సో డోంట్ ఫాలో మెనీ సోర్సెస్, వన్ సోర్స్ ఇస్ ఇనఫ్. ఓకే, జీకేకి ఒక్క సోర్స్ సరిపోతుంది కరెక్ట్గా పిక్ చేసుకుంటే. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లెర్న్ ది కాన్సెప్ట్. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి.
సో ఏదో మనం 4-5 బిట్లు ప్రీవియస్గా ఈ ఏరియా నుంచి వచ్చాయి, మనం ఎంసీక్యూస్ చదువుకుంటూ వెళ్ళిపోదాం సరిపోతుంది, అవే రిపీట్ అయిపోతాయి అని చెప్పి మటుకు అనుకోవద్దు. ఓకే, సో డోంట్ ఫోకస్ ఓన్లీ ఆన్ దీస్ ఎంసీక్యూస్ తోటి మనకి ఎక్కువ పని అవ్వదు. అండ్ అలాగే మనకి కొన్ని బిట్ బ్యాంక్స్ వస్తాయన్నమాట. సో ఒక టాపిక్ని కంప్లీట్గా 1 లైన్ స్టేట్మెంట్స్ కింద ఇచ్చేసి బుక్స్ చాలా ఉన్నాయి బయట మార్కెట్లో, అవి కొనొద్దు, వాటి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మనం కాన్సెప్ట్ ప్రాపర్గా నేర్చుకున్నాం అనుకోండి, క్వశ్చన్ ఎంత ట్విస్ట్ చేసి ఇచ్చినా, క్వశ్చన్ మనకి అసలు తెలియకపోయినా కానీ దాన్ని ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఈ ఫీల్ ఉంది కాన్సెప్ట్. ఎందుకంటే కొన్నిసార్లు 3-4 కాన్సెప్ట్లు కలిపి ఒకే క్వశ్చన్ కింద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ప్రీవియస్గా ఒక క్వశ్చన్ మన స్టూడెంట్ ఒకళ్ళు నాకు ఆ క్వశ్చన్ షేర్ చేశారనమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎండమిక్ యానిమల్ టు ఈస్టర్న్ ఘాట్స్. సో ఈస్టర్న్ ఘాట్స్లో ఈ కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ యానిమల్ మనకు కనిపించదు, విచ్ ఇస్ నాట్ ఎండమిక్ అని చెప్పని ఇచ్చారు. అయితే మనం ఈ కాన్సెప్ట్ని ఎలా డిస్కస్ చేసుకున్నామో తెలుసా? మనం ఈ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ రీజన్లో ఉన్న నేషనల్ పార్క్స్ గురించి అండ్ అలాగే బయోస్పియర్ రిజర్వ్స్ గురించి చెప్పేటప్పుడు అక్కడ ఏ యానిమల్స్ ఉంటాయని చెప్పని ఇచ్చాను. అక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏషియాటిక్ ఎలిఫెంట్ అనేది మనకు ఆంధ్రప్రదేశ్లో ఎండమిక్ యానిమల్ కాదు. సో అలాగా మనం వేరియస్ కాన్సెప్ట్స్ని కనుక మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, సో ఆ కోర్ ఓన్లీ ఆ అన్ని యానిమల్స్ని గుర్తుపెట్టుకోవడం కష్టం. సో ఈ విధంగా మనం ఎప్పుడైతే కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటామో అప్పుడు మనకి తెలియని క్వశ్చన్ని కూడా ప్రాపర్గా కాన్ఫిడెంట్గా మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ జనరల్ నాలెడ్జ్ ఈజ్ రివిజన్. సో మీరు ఒక్కసారి చదివేస్తే సరిపోదు. ఒక పెద్ద బుక్ని మీరు ఒక 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో ఫినిష్ చేసేసారు అనుకోండి, నో యూస్. సో ఇక్కడ మీరు ఏం చేయాలి, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. సో మనం జనరల్ నాలెడ్జ్ ఈజీగా మర్చిపోతాం. సో మర్చిపోకుండా ఉండాలి అని అంటే యూ నీడ్ టు రివైజ్ దిస్ కాన్సెప్ట్, యూ నీడ్ టు రివైజ్ యువర్ సబ్జెక్ట్ ఎంటైర్లీ సెవెరల్ టైమ్స్. సో ఎక్కువ సార్లు మనం మల్టిపుల్ టైమ్స్ మనం దీన్ని రివైజ్ చేసామనుకోండి, మనకి ప్రాపర్గా గుర్తుంటుంది. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ మాక్ టెస్ట్ అనేది ఉంటుంది మనకి. ఎక్కువ మంది దీని వల్ల పడిపోతారనమాట. సో ఎక్కువ మాక్ టెస్ట్లు మనం అటెంప్ట్ చేసామనుకో ఎక్కువ మార్కులు వస్తాయి, ఆ ప్యాటర్న్ మనకు అర్థమవుతుంది, ఎగ్జామ్లో మనం ఎలా రాయాలి అని చెప్పని మనకు తెలుస్తుంది అని చెప్పని అసలు ఈ సిలబస్ ఫినిష్ చేయకుండా, కాన్సెప్ట్లు అర్థం చేసుకోకుండా టెస్ట్ సిరీస్లు కొనేసి ఈ మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. బట్ దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. మాక్ టెస్ట్ అనేది ఎప్పుడు కూడా సిలబస్ కంప్లీట్ అయ్యాకే, సిలబస్ ఫినిష్ అయ్యాకే అటెంప్ట్ చేయాలి. ఇది కనుక మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే డీమోటివేట్ అవ్వరు. మీరు ఒక టెస్ట్ రాశారనుకోండి, 40 మార్కులకి మీకు జీకే ఫుల్ టెస్ట్ పెట్టాడు అనుకోండి, అందులో మీకు 20 మార్కులో 15 మార్కులో వస్తాయి, ఇంకా మీరు అక్కడే డీమోటివేట్ అయిపోతారు. ఓకే, అండ్ అలాగా క్వశ్చన్స్ ఏ పరంగా ఇస్తున్నారు, ఏ ప్యాటర్న్ పరంగా ఇస్తున్నారో కూడా మనకి తెలియదు కదా. సో ఏవో 4-5 క్వశ్చన్లు ప్రీవియస్ పేపర్స్ నుంచి తీసుకొచ్చి ఇచ్చేసామని అంటే సరిపోదు కదా. సో డోంట్ అటెంప్ట్ ఎనీ మాక్ టెస్ట్ వితౌట్ ఫినిషింగ్ ద సిలబస్. సో సిలబస్ ఫినిష్ చేయకుండా ఎటువంటి మాక్ టెస్ట్ మీరు టెస్ట్ సిరీస్లు కొనొద్దు, అండ్ అలాగే ఎటువంటి మాక్ టెస్ట్లు మీరు అటెంప్ట్ చేయొద్దు. సో దిస్ ఇస్ మై సిన్సియర్ అడ్వైస్. సో నేను నా కోర్స్ తీసుకోమని చెప్పట్లేదు ఇక్కడ ఫస్ట్ థింగ్. సో మీరు ఒకవేళ కోర్స్ తీసుకున్నా తీసుకోకపోయినా కానీ మీ అంతటి మీరు సిలబస్ మొత్తం ఫినిష్ చేశాకే మాక్ టెస్ట్లో అటెంప్ట్ చేయండి. ఓకే, సో బట్ ద థింగ్, నా కోర్స్కి సంబంధించి నేను చెప్పేది ఏంటంటే, నేను నా కోర్సులో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాను మీకు. సిలబస్కి సంబంధించి ప్రాపర్ స్ట్రాటజీ ఇచ్చాను నేను. 60 డేస్లో ఈ సిలబస్ మొత్తాన్ని ఒక ప్రాపర్గా ఒక డూయబుల్ మెథడ్లో ఎలా చేయొచ్చు, ఎలా క్లియర్ చేయొచ్చు ఈ సిలబస్ మొత్తాన్ని అని చెప్పని నేను మీకు ప్రాపర్గా చెప్తాను. ఓకే, అండ్ అలాగే మీకు డే వైజ్ క్లాసెస్ ఉంటాయి. మీరు నా ఒక్క సోర్స్ ఫాలో అయితే సరిపోతుంది, ఇంకా వేరే పుస్తకం ఇంకోటి ముట్టుకోవాల్సిన అవసరం లేదు. నా క్లాసెస్, నేను ఇచ్చే పీడిఎఫ్స్ అండ్ నేను కండక్ట్ చేసే టెస్ట్లు, ఇవి మటుకు సరిపోతాయి. ఓకే, సో అండ్ మీకు రివిజన్ కూడా నేను షార్ట్ నోట్స్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఒక మూమెంట్లో. సో ఇది కనుక మీరు కంటిన్యూస్గా ఫాలో అయ్యారని అనుకోండి, దాట్ ఈజ్ వాట్ ఏ పర్ఫెక్ట్ స్ట్రాటజీ ఫర్ జీకే. జనరల్ స్టడీస్కి అదే పర్ఫెక్ట్ స్ట్రాటజీ, ఇంకా వేరేదేం అవసరం లేదు. నెక్స్ట్, ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి ఏపీ హైకోర్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని అంటే మీకు కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ కనిపిస్తాయి అన్నమాట. మరి ఆ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే, ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ ఇది 2వ నోటిఫికేషన్. ఓకే, మనకి మధ్యలో డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ వచ్చింది. లాస్ట్ ఇయర్ మనం డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ చూసాం. బట్ ఏపీ హైకోర్టుకి సంబంధించి ఇదే 2వ నోటిఫికేషన్ అనమాట. ఒకటి ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ 2022లో వచ్చింది. ఓకే, అండ్ ఇది ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ 2026. లాస్ట్ టైం ఇచ్చిన నోటిఫికేషన్లో ఎటువంటి సిలబస్ బ్రేకేజ్ లేదు. సిలబస్లో ఈ టాపిక్ వస్తుందని చెప్పని ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఓకే, అందుకు ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏముంటుంది, సిలబస్లో ఏమొస్తాయో మెన్షన్ చేయలేదు కాబట్టి క్వశ్చన్ ఎక్కడి నుంచైనా ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇట్స్ అ కంప్లీట్ ఫ్రీ హ్యాండ్ టు దెమ్.
బట్ ఈసారి చూడండి సిలబస్ క్లియర్గా మెన్షన్ చేశాడు. నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, అంటే ఆ ఏరియాస్ నుంచే ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ ఇవ్వకూడదా అంటే, అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ ఈస్ అ మేజర్ ఈవెంట్, ఆంధ్రప్రదేశ్లో మేజర్గా జరిగిన ఒక నేషనల్ ఇంపార్టెన్స్ లెవెల్ ఈవెంట్ జరిగితే తప్ప ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ రాదు. ఓకే, డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్స్లో మనం చూసాం కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎంత వేగ్గా వచ్చాయో. బట్ ఈసారి అలా రాదు. ఇండియన్ హిస్టరీ అంటే ఏపీ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ ఉండే టాపిక్స్ ఏముంటాయి? విజయనగరాస్ గురించి చదవాలి, మనం శాతవాహనాస్ గురించి చదవాలి. సో ఇలాంటివి మటుకే వస్తాయి ఎగ్జామ్లో. ఒకవేళ ఏపీ నుంచి రావాలి అని అంటే మిగిలినవన్నీ కూడా ఇండియన్ హిస్టరీ రిలేటెడ్గా వస్తాయి. ఇండియన్ జియోగ్రఫీ, మరి ఏపీవి చదవక్కర్లేదా? ఇండియన్ జియోగ్రఫీ అన్నప్పుడు మరి ఏపీ కూడా వస్తుంది, ఏపీ కూడా ఇండియాలోనే ఉంది కదా. మరి ఇక్కడ ఏం చదవాలి మనం? ఈస్టర్న్ ఘాట్స్ గురించి చదవాలి. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఫ్లో అవుతున్న మేజర్ రివర్స్ ఏమున్నాయి, గోదావరి, కృష్ణ, వీటి గురించి చదవాలి. సో ఈ విధంగా సెలెక్టివ్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి చదవాలి, అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ గురించి నేను మొత్తం చదివేస్తాను అని అంటే మటుకు సో మీరు అక్కడే కూర్చుండిపోతారనమాట. ఓకే, సో ఇలాగా మనం సిలబస్ని అర్థం చేసుకుందాం. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అని చెప్పని ఆ వీడియోస్ ప్లే చేస్తున్నప్పుడు అందులో సగం పైన క్వశ్చన్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ క్వశ్చన్సే ఉంటాయి. సో తెలియని స్టూడెంట్స్ ఏం చేస్తారు, అవే క్వశ్చన్స్ అదే ప్యాటర్న్లో వస్తాయని చెప్పని అవే చదువుకోవడం స్టార్ట్ చేశారనమాట. ఐఎమ్ టెల్లింగ్ యూ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. సో వాటితోటి ఎటువంటి యూజ్ లేదు. నెక్స్ట్, ప్యాటర్న్ అంటే ఏంటి? ఒక ఎగ్జామ్ మల్టిపుల్ టైమ్స్ జరిగిందని అనుకుందాం. ప్రతి సంవత్సరం ఒక నోటిఫికేషన్ వచ్చి ప్రతి సంవత్సరం మల్టిపుల్ షిఫ్ట్స్లో వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశారనుకోండి. అలాగా మీరు 2-3 నోటిఫికేషన్లు ఎనలైజ్ చేసి ఆ టైంలో క్వశ్చన్ ఇలా వచ్చింది, ఈ టైంలో క్వశ్చన్ ఇలా వచ్చింది అని చెప్పని మీరు ఎనాలిసిస్ చేశారనుకోండి, అప్పుడు బయటకు వచ్చేదాన్ని ప్యాటర్న్ అని అంటారు. మీరు రెండో నోటిఫికేషన్కే ఫస్ట్ నోటిఫికేషన్లో క్వశ్చన్స్ తీసుకొచ్చేసి ఇదే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అని అంటే ఎలా చెల్లుతుంది? సో దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్. ఇక్కడ మీరు ప్యాటర్న్ అనే దాన్ని ఫాలో అవ్వద్దు. సిలబస్ కవర్ చేయండి, కాన్సెప్ట్ నేర్చుకోండి. ఈ పరంగా ఇక్కడ మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్లో ఇచ్చిన సిలబస్ ఏది ఉందో అది ఫినిష్ చేయండి. సో డోంట్ వరీ అబౌట్ ది ప్యాటర్న్. క్వశ్చన్స్ ఎలా వస్తాయి అనే దాని గురించి మీరు మర్చిపోండి ఫస్ట్. సో ఫస్ట్ మీరు సిలబస్ ఫినిష్ చేయడం మీద పనిలో ఉండండి. నెక్స్ట్, రోల్ ఆఫ్ ప్రీవియస్ పేపర్స్. సిలబస్ కొరిలేషన్ ఉందా? లేదు. ప్రీవియస్ దానికి ఇప్పటి దానికి సిలబస్ కొరిలేషన్ లేదు. ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కంటెంట్ లేదు. సో సిలబస్ కొరిలేషన్ లేదు కాబట్టి, అండ్ లాస్ట్లో హైకోర్టు లెవెల్ ఎగ్జామ్ ఒక్కసారి కండక్ట్ చేశారు, ఇది రెండోసారి. సో మీరు ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేయడానికి మీరు ఇట్ ఈస్ సంథింగ్ లైక్ మల్టిపుల్ ఎగ్జామ్స్ జరిగితేనే మీరు ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేయగలరు, లేకపోతే ప్యాటర్న్ ఫైండ్ అవుట్ చేయలేరు. నా సిన్సియర్ సజెషన్ ఏంటి అని అంటే, నేను ఇక్కడ కూడా మళ్ళీ నా కోర్సే తీసుకోండి అని చెప్పాను అనట్లేదు. నా సజెషన్ ఎస్ఎస్సి సిజిఎల్ లెవెల్ పేపర్స్, సిజిఎల్ లెవెల్ జీకే పేపర్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 లెవెల్ పేపర్స్, ఇవి ఈ ప్రీవియస్ పేపర్, ఒకవేళ నేను ప్రీవియస్ పేపర్స్ చేయాలి కంపల్సరీగా అని అనుకుంటే మటుకు ఇవి వీటి మీద ఫోకస్ చేయండి. నాట్ ఆన్ ప్రీవియస్ ఏపీ హైకోర్ట్ పేపర్స్, ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ పేపర్స్, ఆ హైకోర్ట్ పేపర్స్ అవి చేయొద్దు. ఫోకస్ ఆన్ దీస్ థింగ్స్. ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ పేపర్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ పేపర్స్, ఏపీపీఎస్సి గ్రూప్ 2 లెవెల్ పేపర్స్, వీటి మీద ఫోకస్ చేయాలి మీరు. ఓకే, ఇప్పుడు మా హైకోర్ట్ ది మోడర్న్ టీచర్ హైకోర్ట్ కోర్స్లో నేను ప్రొవైడ్ చేసేది ఏంటి? ప్రతి క్లాస్ కంప్లీట్ అయ్యాక మార్నింగ్ క్లాస్ అప్లోడ్ అవుతుంది మీకు, క్లాస్తో పాటు మీకు అటాచ్డ్ డాక్యుమెంట్ ఉంటుంది, నోట్స్ వస్తుంది, అండ్ ఈవినింగ్ ఆ క్లాస్కి సంబంధించిన క్లాస్ వైజ్ టెస్ట్ ఉంటుంది. అలాగే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఇండియన్ పాలిటీ కంప్లీట్ అయింది, ఇండియన్ పాలిటీకి సంబంధించి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్. సో ఇలాగ ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. దెన్ వీ విల్ హ్యావ్ 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. ఇప్పుడు నేను ఇందాక మాక్ టెస్ట్ల గురించి చెప్పాను. ఇప్పుడు ఈ మాక్ టెస్ట్లు ఎప్పుడు ఉంటాయంటే మొత్తం సిలబస్ మొత్తం ఫినిష్ చేశాక. ఓకే, సో మొత్తం జీకే ఫినిష్ చేశాక, మొత్తం మెంటల్ అబిలిటీ ఫినిష్ చేశాక అప్పుడు నేను మీకు 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఇస్తాను. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ ది కోర్స్. సో నేను కోర్స్ బయట కాదనమాట, ఇది నేను సపరేట్గా ఇంకొక టెస్ట్ సిరీస్ ఏమి తీసుకొచ్చి పెట్టట్లేదు. సో దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద కోర్స్. మీకు ఇక్కడ ప్రతి క్లాస్ టెస్ట్కి కూడా 30+ క్వశ్చన్స్ ఉంటాయి, నియర్లీ 30 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే అర్థం చేసుకోండి, నేను ఇండియన్ పాలిటీ 12 క్లాసెస్ చెప్పాను, ఇండియన్ జియోగ్రఫీ 12 క్లాసెస్ చెప్పాను. అంటే ఈచ్ దాని నుంచి మీకు మోర్ దాన్ ఆల్మోస్ట్ లైక్ 300+ ఎంసీక్యూస్ ఒక్కొక్క సబ్జెక్ట్ మీద. ఇవి కూడా ఏ టైప్ ఆఫ్ ఎంసీక్యూస్? ప్రీవియస్ సిజిఎల్ పేపర్స్, ఎన్టీపీసీ పేపర్స్, గ్రూప్స్ లెవెల్ పేపర్స్లో నుంచి తీసుకున్న క్వశ్చన్స్ అండ్ వాటిల్లో నుంచి తయారు చేసిన మోడల్ క్వశ్చన్స్లోనివి ఇవన్నీ. సో ఆ కైండ్ ఆఫ్ ఎంసీక్యూస్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడ. దెన్ కమ్స్ అనదర్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఇప్పుడు ఈ ఎగ్జామ్లో బాగా స్కోర్ చేయాలి అని అంటే జీకే ఎక్కువగా గుర్తుపెట్టుకోవాలి. సో జీకే గుర్తుపెట్టుకోవాలంటే మీరు ఏం చేయాలి? రివైజ్ చేయాలి. ఇప్పుడు నేను ఇచ్చిన పీడిఎఫ్స్ అయినా, లేకపోతే మీరు లూసెన్సో, అరిహంతో, లేదా మీకు సంబంధించిన వేరే ఏదైనా మేజర్ బుక్
అది మీరు మొత్తం చదవాలి ప్రతిసారి రివిజన్కి అని అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఇట్ ఈస్ అ హెక్టిక్ టాస్క్. దానికోసం మీరు ఏం చేయాలి అని అంటే యూ నీడ్ టు ప్రిపేర్ ఏ షార్ట్ నోట్స్. ఒక షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలన్నమాట. అసలు ఇప్పుడు ఈ షార్ట్ నోట్స్ అంటే ఏంటి, ఎలా తయారు చేసుకుంటారు దీన్ని? నేను ఇక్కడ నా కోర్స్ పర్స్పెక్టివ్ నుంచి చెప్తున్నాను. మీరు అలా కాకుండా మీరు ఆల్రెడీ వేరే కోర్సులో ఏదైనా ఎన్రోల్ అయ్యారని అనుకోండి, మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. లేదా మీరు ఏదైనా ఒక బుక్ చదువుతున్నారనుకోండి, ఆ బుక్ని ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నా స్ట్రాటజీ ఏంటి అని అంటే షార్ట్ నోట్స్ తయారు చేసుకోవడానికి. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ సెడ్ ఈవెన్ టు మై స్టూడెంట్స్ యాజ్ వెల్. ఫస్ట్ మీరు వీడియో క్లాస్ ఏదైతే ఉంటుందో ఆ వీడియో క్లాస్ కంప్లీట్ చేయాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. మనం ఏదైనా క్లాస్ చూస్తున్నప్పుడు కానీ, లేదా మీరు ఏదైనా ఒక బుక్ చదువుతున్నప్పుడు కానీ, అలాంటి టైంలో ఎటువంటి షార్ట్ నోట్స్ రాయకూడదు. అసలు నోట్స్ రాయకూడదు ఆ టైంలో. మన నోట్స్ ఎప్పుడు రాయాలి? సెకండ్, వీడియో చూసిన వెంటనే మీరు ఏం చేయాలంటే మెటీరియల్ చదవాలన్నమాట. నేను ఇప్పుడు ఒక క్లాస్ ఉంటుంది, ఆ క్లాస్ ఇస్తాను, ఆ క్లాస్ మొత్తం కంప్లీట్ చేసేసారు. ఒక 40 minutes ఆఫ్ క్లాస్ ఉంది అని అనుకుందాం. ఆ క్లాస్ మొత్తం చూసారు ప్రాపర్గా. ఆ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లాస్కి ఒక అటాచ్మెంట్ ఇస్తాను, ఒక పీడిఎఫ్ ఇస్తాను, ఒక బైలింగ్వల్ పీడిఎఫ్, ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఆ మెటీరియల్ మొత్తం చదివేశారు మీరు. సో దట్ ఈస్ ద సెకండ్ స్టెప్. ఈ మెటీరియల్ చదివాక ఇది ఆ రోజుకి ఎండ్ చేసేద్దాం, ఓకే. అండ్ ఆ మెటీరియల్ చదివాక మీరు ఏం చేస్తారు? ఈవినింగ్ టైం టెస్ట్లు రాస్తారు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మళ్ళీ ఆ మెటీరియల్ని ఒకసారి రివైజ్ చేయండి. ఆ మెటీరియల్లో నేను ఏం చెప్పానో అవన్నీ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చదవండి. హార్డ్లీ ఇట్ విల్ టేక్ సమ్ 10 to 15 minutes. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం చదవలేదు కదా, ఆల్రెడీ ముందు రోజు చదివేశారు డీటెయిల్డ్గా. ఒక అరగంట, ఒక 20 నిమిషాలు మొత్తం ఆ మెటీరియల్ మీద కంప్లీట్ టైం డివోట్ చేసేసారు. బట్ ఈ స్టేజ్లో కూడా మీరు ఎటువంటి నోట్స్ రాయకూడదు. నోట్స్ ఎప్పుడు రాయాలంటే ఈ థర్డ్ స్టెప్లో తర్వాత రోజు పొద్దున్న మీరు ఈ మెటీరియల్ని రివైజ్ చేసిన తర్వాత ఒకసారి ఆ మెటీరియల్ క్లోజ్ చేసేసి ఒక నోట్బుక్ తీసుకోండి. నోట్బుక్ తీసుకుని ఆ ఎంటైర్ టాపిక్ని ఒక సింగిల్ పేజ్లో వచ్చేలాగా ఒక షార్ట్ నోట్స్ రాయాలి. అది ఎలా రాయాలి? మీరు మెటీరియల్ క్లోజ్ చేసేయాలి, బుక్స్ క్లోజ్ చేసేయాలి, ఈ క్లాస్ ఎటువంటి క్లాస్ వినకూడదు, అన్నీ క్లోజ్ చేసేసి చూడకుండా రాయండి. చూడకుండా మీకు ఎన్ని పాయింట్స్ గుర్తున్నాయి, అది కూడా ఎలాగా మొత్తం డీటెయిల్డ్గా, మొత్తం ఏదో ఒక పారాగ్రాఫ్ ఒక బుక్ రాస్తున్నట్టు కాకుండా, ఏదో క్వశ్చన్ అండ్ ఆన్సర్ రాస్తున్నట్టు కాకుండా షార్ట్ ఫామ్స్లో మీకు మటుకే అర్థమయ్యే విధంగా మీకు ఎంతవరకు గుర్తుందో అవి రాయండి. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ రాయండి, ఓకే. ఎంత గుర్తుంటే అంత పర్లేదు, ఈవెన్ రాంగ్ రాసినా పర్లేదు, రాయండి. తర్వాత మీరు ఏం చేయాలి? మెటీరియల్ ఓపెన్ చేయండి. ఏవైతే పాయింట్స్ మిస్ అయ్యాయో ఆ మిస్ అయిన పాయింట్స్ యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఏవైతే మిస్టేక్స్ వచ్చాయో ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోండి. ఇది మీకు చూడడానికి చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్లో అనిపించవచ్చు, బట్ దిస్ ఈజ్ ది బెస్ట్ ప్రాసెస్. ఒక్కసారి మీరు ఒక్క చాప్టర్కి ఇది ఫాలో అయ్యి చూడండి, ఆ చాప్టర్ మీరు జీవితంలో ఇంకెప్పుడు మర్చిపోరు అనమాట. సో ఒక్కసారి షార్ట్ నోట్స్ రాసుకుంటే నెక్స్ట్ టైం మీకు రివిజన్కి ఇది ఎంత బాగా యూజ్ అవుతుంది అని అంటే మీరు మెటీరియల్ని ఇంకొకసారి చూడక్కర్లేదు, క్లాస్ని ఇంకొకసారి చూడక్కర్లేదు. ఒకసారి క్లాస్, 2 సార్లు మెటీరియల్ చదువుతారు, 3వసారి షార్ట్ నోట్స్ రాస్తారు, 4వసారి ఆ షార్ట్ నోట్స్ కరెక్ట్ చేసుకుంటారు, ఇంక అయిపోయింది అంతే. సో ఈ టాపిక్ మీకు లైఫ్ టైం గుర్తుండిపోతుంది అనమాట. సో దట్స్ వాట్ ఐ సెడ్ యూ. నేను మీకు ఇక్కడ ఒక బైలింగ్వల్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాను ది మోడర్న్ టీచర్ కోర్స్లో. ఈ కోర్స్లో మీకు వచ్చే బైలింగ్వల్ నోట్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. ఒక లైన్ ఇంగ్లీష్, ఒక లైన్ తెలుగు. సో లైన్ బై లైన్ ఉంటాయన్నమాట. సో తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికీ కూడా ఈజీగా యాక్సెసిబుల్గా ఉండే విధంగా నేను ఈ యొక్క పీడిఎఫ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు షార్ట్ నోట్స్ అనే దాన్ని తయారు చేసుకోవాలి. సో దీంతో మనకి రివిజన్ అంతా ఓకే. సో నెక్స్ట్ టైం మీరు ప్రతిరోజు లేదా ఎవ్రీ వీక్ ఆ వీక్లో కంప్లీట్ అయిన షార్ట్ నోట్స్ అంతటిని మీరు ఒక్కసారి రివైజ్ చేసుకున్నారనుకోండి, దట్స్ ఇట్, ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఎగ్జామ్కి ముందు రోజు మీరు మొత్తం ఒకసారి రివైజ్ చేసుకోవాలి అని అన్నప్పుడు మీరు ఉన్న ఈ క్లాసులన్నీ చూసుకోలేరు కదా. అండ్ అలాగే ఈ మెటీరియల్ అంతా కూడా మీరు చదవలేరు, ఎందుకంటే ఒక్కొక్క మెటీరియల్ 10 pages 15 pages ఉంటుంది. సో ఆ మెటీరియల్ అంతా మీరు చదవలేరు. దాని బదులు ఒక సింగిల్ పేజ్లో మీరు కనుక ఈ షార్ట్ నోట్స్ రాసుకున్నారనుకోండి, ఒక ఈజియెస్ట్ వేలో మీకు ఈ రివిజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఇవి నేను మీకు ఇస్తున్న స్ట్రాటజీస్ అనమాట. ఇవి కనుక మీరు ప్రాపర్గా ఫాలో అవ్వండి, మీకు ఉద్యోగం ఎందుకు రాదో నేను చూస్తాను. ఇప్పుడు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు? ఓకే. సో ప్రెజెంట్ ఎస్టిమేట్స్ ప్రకారం ఎగ్జామ్ మే ఎండింగ్లో కానీ జూన్ 2nd weekలో కానీ ఈ టైం ఫ్రేమ్లో ఉండొచ్చు, ఓకే. బట్ ఇది మీరు ఫస్ట్ ఈ ప్రెషర్ అనే దాంట్లోంచి బయటకు వచ్చేసేయండి. మేలో ఉంటుందా, జూన్లో ఉంటుందా, ఎప్పుడు అని చెప్పని మీరు ఫోకస్ చేయొద్దు. మీ ఫోకస్ అంతా సిలబస్ కంప్లీషన్ మీద, మీ ఫోకస్ అంతా ఈ ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్న దాని మీద, ప్రిపేర్ అయింది ఎన్నిసార్లు ఎలా రివైజ్ చేయాలి, రివైజ్ చేసేసి మొత్తం సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెస్ట్లు ఎలా రాయాలి, వీటి మీద ఉంచండి. మీకు మే 2nd week కల్లా మీకు మొత్తం ఈ సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది ది మోడర్న్ టీచర్ కోర్స్లో. సిలబస్ ఒక్కటే కాదు, మీకు రివిజన్ కూడా ఎట్ ఏ టైం.
నేను చెప్పిన ప్రాసెస్ కనుక మీరు ఫాలో అయితే రివిజన్ కూడా సేమ్ టైంలో కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ద బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన మీ ప్రిపరేషన్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ మీరు ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు. ఓకే, ఈవెన్ ఇఫ్ యూ స్టార్ట్ నౌ యూ కెన్ క్రాక్ దిస్ ఎగ్జామ్. బట్ ద థింగ్ ఏంటి అని అంటే మీ దగ్గర నుంచి 120% ఎఫర్ట్ ఉండాలి, నా దగ్గర నుంచి 100% ఎఫర్ట్ ఉంటుంది, మీ దగ్గర నుంచి 120% ఉండాలి, నాకన్నా ఎక్కువ కష్టపడాలి మీరు. అప్పుడు మీరు ఎగ్జామ్ ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. అండ్ ఇవి కాకుండా కొన్ని అదర్ వేక్ క్వశ్చన్స్ ఉంటాయి. సార్ ఎంతమంది అప్లై చేశారు సార్ అని చెప్పని. సో యూట్యూబ్లో వీడియోస్ ఎలా వస్తున్నాయి, 7 లక్షల మంది అప్లై చేశారు, 10 లక్షల మంది అప్లై చేశారు. మనకు కావాల్సింది ఒకే ఒక పోస్ట్, ఎంతమంది అప్లై చేస్తే ఎందుకు, రైట్? సో అదొకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఎంతమంది అప్లై చేశారో అనవసరం దీనికి సంబంధించి. సో ది మోడర్న్ టీచర్ కోర్స్లో నేను మీకు డీటెయిల్డ్ క్లాసెస్, బైలింగ్వల్ నోట్స్, ఎంసీక్యూ టెస్ట్ అండ్ నా దగ్గర నుంచి పర్సనల్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ ఉంటుంది. అండ్ ఐఎమ్ గివింగ్ యూ దిస్ కోర్స్ విత్ 1 year వ్యాలిడిటీ. ఓకే, 1 year వ్యాలిడిటీ. రేపు మళ్ళీ ఒక ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సి సీజీఎల్కి ప్రిపేర్ అయినా ఆర్ వేరియస్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కానీ మీకు జీకేకి సంబంధించి దీనికన్నా బెస్ట్ కోర్స్ ఇంకోటి ఉండదు. ఈ ఒక్క కోర్స్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. అండ్ వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ కోర్స్? ఈ కోర్స్ ప్రైస్ 1200 రూపీస్. బట్ ఇఫ్ యూ యూజ్ ద కూపన్ కోడ్ విజయం 200 మీకు ఈ కోర్స్ 200 రూపీస్ ఆఫ్ వస్తుంది. యూ కెన్ గెట్ దిస్ కోర్స్ జస్ట్ ఫర్ ₹1000. ఈ 60 days స్ట్రాటజీ ప్లాన్ని మీరు ప్రాపర్గా ఫాలో అవ్వండి. మీకు డైలీ క్లాసెస్, డైలీ టెస్ట్ అండ్ ఈ డీటెయిల్డ్ నోట్స్ తోటి నేను మీకు మీ చేత ఈ ఎగ్జామ్ క్లియర్ చేయిస్తాను. ఓకే, సో దిస్ ఇస్ ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ 2026 ఫుల్ సిలబస్ కోర్స్. అండ్ ఈ కోర్స్కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. వీఆర్ అవైలబుల్ ఈవెన్ ఆన్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ అండ్ ఈవెన్ మీరు ల్యాప్టాప్ లేదా పీసీలో మీరు యాక్సెస్ చేయాలి అని అనుకున్న ఆ వెబ్సైట్ లింక్ కూడా కింద నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. సో జస్ట్ అందులోకి ఎన్రోల్ అయిన తర్వాత మీరు మీ ఫోన్ నెంబర్ తోటి లాగిన్ అవ్వండి, క్రియేట్ యువర్ ప్రొఫైల్ అండ్ కోర్సెస్లో మీకు ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ కోర్స్ కనిపిస్తుంది. జస్ట్ డూ ద పేమెంట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ rightly available to you right after that. Okay, so these are the things that we need to have in this video. Right then, so see you again next time. Signing off, your modern teacher.